వైసీపీలో అసంతృప్త నేతలకు జనసేన ప్రత్యామ్నాయంగా మారిందా? వైసీపీని వీడే నేతలందరికీ జనసేనే ప్రధాన ఆప్షనా? జగన్ పార్టీలో పక్కచూపులు చూసే నేతలకు రాజకీయ శిబిరంగా జనసేన కనిపిస్తోందా? అధికారం కోల్పోయిన ఫ్యాన్ పార్టీలోని నేతలు అధికారానికి దగ్గరయ్యేందుకు జనసేన షార్ట్కట్ రూట్గా మారిందా? ఇటీవలే చాలా మంది నేతలు వైసీపీని వీడారు. ఇక తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వం మాజీ విప్ సామినేని ఉదయభాను ఈ లిస్టులో ఇంకా చాలా మంది నేతలే ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. వీళ్లలో చాలా మందికి ప్రధాన ఆప్షన్ జనసేనే అవుతున్నట్టుగా తెలుస్తోంది. వైసీపీని వీడబోతోన్న నేతల మొదటి ఆప్షన్ జనసేన అనే టాక్ వినిపిస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో. జనసేనలోకి క్యూ కడుతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే జనసేనలో చేరుతున్నట్టుగా బాలినేని ప్రకటించారు. ఈ నెల 22న జనసేన కండువా కప్పుకోనున్నారు సామినేని ఉదయభాను. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోషయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు కూడా జనసేనలో చేరే అవకాశం కనిపిస్తోంది. వైసీపీ నుంచి వచ్చే నేతల చేరికలపై జనసేనలో చర్చ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితమే పవన్తో భేటీ అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఓ మంచి రోజు చూసుకుని ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించి జనసేన కండువా కప్పుకుంటానని ప్రకటించేశారు. వైఎస్ మీద అభిమానంతో ఇన్నాళ్లు జగన్ వెంట నడిచా, కానీ కొన్ని సందర్భాల్లో పార్టీ తనను పట్టించుకోలేదని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో జరిగేది చెప్పినా జగన్కు నచ్చలేదన్నారు. అధిష్టానం తీరు నచ్చక ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. కోటరీ వల్లే పార్టీ ఓడిపోయిందని విమర్శలు కూడా చేశారు. ఇప్పుడు ఏ పదవులు ఆశించకుండానే జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. నేను చెప్పాను బాబు, నాకు రాజశేఖర్ గారు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా, నాకు ఇప్పుడే చెప్తున్నా, రాజశేఖర్ గారు రాజకీయ భిక్ష పెట్టాడు, ఆయన కుటుంబం కదా అని చెప్పి భరాయించాను. కొన్ని రోజులు ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. నా కళ్ళ నీళ్లు కూడా ఇనిగిపోయినాయి. అదే పరిస్థితి అది. అయినా కూడా రాజశేఖర్ గారు గుర్తుకొచ్చేవాళ్ళు, మా ఫ్యామిలీకి అట్లా గుర్తుకొచ్చారు. కానీ ఈరోజు ఎన్ని రకాలుగా ఇంకా ఆయన మారల కోటరీ, ఆ కోటరీతోనే నడుస్తూ ఉంది. మళ్ళీ అదే కోటరీ నడుపుతూ ఉన్నాడు. ఎక్కడ కూడా అందరూ చూస్తూనే ఉన్నారు, మరి ఏం మార్చలేదు. అదే సిస్టమ్, అదే కథ. నేను ఎప్పుడు కూడా అందరూ అనేవాళ్ళు, మేకపాటి రాజమోహన్ వీళ్ళందరూ కూడా అనేవాళ్ళు, వాసు నువ్వు ఒక్కడివే ఆయనతో గట్టిగా మాట్లాడేవాడు అని. నేను అన్నీ కూడా ప్రజల్లో జరుగుతున్నటువంటి లోటుపాట్లు నేను అన్నీ కూడా చెప్పేవాడిని ఆయన. దానికని ఆయన నన్ను ఇదేంది ఇట నెగిటివ్గా చెప్తాడనే ఆలోచనలో ఉంది. ప్రజల్లో జరిగేది చెప్పడం కూడా ఆయన రుచించేది కాదు. అది నా పరిస్థితి. ఇప్పుడు నేతలు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు తీసుకుంటామంటే దానికి దానికి సిద్ధంగా ఉన్నాం. బట్ ఎమ్మెల్యేని రాజీనామా చేసి రావాలనే పరిస్థితి ఉన్నట్లుంది. మరి అది నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఒకవేళ ఏమన్నా అవసరం అయితే నేను తీసుకొచ్చేదానికి. తాను చేరడమే కాకుండా తనతో పాటు కలిసి వచ్చే నేతలను కూడా తీసుకుని వస్తా అంటున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. పలువురు కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తనతో పాటు జాయిన్ అవుతారని బాలినేని ప్రకటించారు. జనసేనకు లాభం చేకూర్చే నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తా అంటున్నారు బాలినేని. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. త్వరలోనే మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవుతాం జరుగుతుంది. ఒంగోలులోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు రావటం జరుగుతుంది. అక్కడ మరి ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు. మరోవైపు బాలినేని పార్టీలోకి వస్తూ ఉండడంతో ప్రకాశం జిల్లా జనసేనలో ఉత్సాహం వచ్చింది. బాలినేని ఎంట్రీతోటి తమ పార్టీ మరింత బలపడుతుందని జనసేన కేడర్ అభిప్రాయపడుతోంది. బాలినేని నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఒంగోలులో బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు జనసేన కార్యకర్తలు.
ఇక ప్రభుత్వ మాజీ విప్ సామినేని ఉదయభాను కూడా ఇవాళ పవన్తో భేటీ అయ్యారు. ఈ నెల 22న జనసేనలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు. జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు కూటమి ఆశయాలకు అనుగుణంగా పనిచేయబోతున్నట్టుగా స్పష్టం చేశారు ఆయన. తాను కూడా జనసేనలో ఎలాంటి కండిషన్స్ పెట్టలేదంటున్నారు. 22వ తారీఖున జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నాను. నాతో పాటు ప్రయాణం చేసే వారిని కూడా మరి జనసేన పార్టీలో రమ్మని కూడా నేను ఆహ్వానిస్తాను. తప్పకుండా మరి జనసేన పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం నా వంతు నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను. ఏదైతే కూటమి ఆశయాలతోటి పార్టీ నిర్మించారో ఆ కూటమి ఆశయాలకు తగ్గట్టుగానే నేను కూడా వ్యవహరిస్తాను. అక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వివాదం రాకుండా, కాంట్రవర్సీ రాకుండా తప్పకుండా నేను మొట్టమొదటి కూడా ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ప్రజాశ్రేయస్సే నా యొక్క ముఖ్య ధ్యేయంగా పనిచేస్తా ఉన్నాను. అదేవిధంగా పనిచేస్తాను తప్పకుండా. ఇక పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోసయ్య, దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా త్వరలోనే వైసీపీని వీడి జనసేనలో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. వీళ్లతో పాటు మరికొందరు నేతలు కూడా జనసేన వైపు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వైసీపీని వీడిన వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని విమర్శలు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అధికారం పోయాక జగన్ పద్ధతి నచ్చలేదని కొందరు అంటున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం తెలీదా అని ఆయన ప్రశ్నించారు. పార్టీ మారేవారి నైతికత దెబ్బతింటుంది తప్ప వైసీపీకి ఏం కాదన్నారు అంబటి. పార్టీలు మారేవాళ్ళు వాళ్ళ నైతికతే పోతుంది తప్ప మరొకటి కాదని మనవి చేస్తున్నాం. అధికారం ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు బాగా నచ్చాడు, అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతులే నచ్చలేదు. ఏంది ఇది నాకు అర్థం కాల. ఎవరైనా సరే నేను పేర్లు చెప్పదలుచుకోనా. ఇప్పుడంట జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదంట, అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చిందట, అధికారం పోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పద్ధతి నచ్చలేదట, అందుకని అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళిపోతారట. మీ నైతికత మీరు పాడు చేసుకుంటున్నారు. అలాంటి ప్రజలు తిరస్కరిస్తారు తప్ప వారిని ఆదరించాలనేటువంటిది సత్యం. ఇది నేను చెప్పే సత్యం కాదు, ఇది చరిత్ర చెప్పిన సత్యం. వెనక్కు తిరిగి ఒకసారి చూసుకోండి. పార్టీ మారిన వాళ్ళలో 100 మందిలో 99 మంది ప్రజలు తిరస్కరించారు. ఎక్కడో 1 లోకల్గా ఉన్న సిచ్యువేషన్ ప్రకారం గౌరవించారేమో తప్ప పార్టీ మారిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అని నేను చాలా స్పష్టంగా ఇవాళ చెప్తున్నాను. మరోవైపు వైసీపీ ఓటు బ్యాంకే టార్గెట్ గా జనసేన వ్యూహాలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపట్టమే లక్ష్యంగా ముందుకు వెళ్తోంది జనసేన. సామాజిక రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకుని తమ పార్టీలోకి వచ్చే వాళ్ళని ఆహ్వానిస్తోంది.